జిత్తులు మారి చైనా. చైనా పేరు చెప్తేనే భారతీయులందరికీ అసహ్యం, గగురుపాటు కలుగుతుంది. కారణం అంటే నమ్మక ద్రోహి. మనం 1966లో చూసినప్పుడు కూడా చైనా భారత్ భాయ్ భాయ్ అంటూనే ఆ భాయ్ కాస్త వచ్చేసి పాపం జవహర్లాల్ నెహ్రూ ఉన్న సమయంలో మన దేశాన్ని చాలా బాగా ఆక్రమించేశాడు. అలాంటి దుర్మార్గుడు దుస్తుడు విస్తరించుకొని వారి దేశాలన్నింటినీ వాళ్ళు ఏలుకోవాలనే ఒక రాజ్యకాంక్షణ దేశం. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటారు దీన్ని. ఈ ఏఐ ద్వారా యుద్ధంలో ఎలాగ వీటిని ఉపయోగించి శత్రువుని గెలవాలి అనేది చాలా తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. మరి ఆ ప్రయోగాలు భారతదేశం మీద చేయాలని ప్రయత్నంతో ఉండటం మూలంగా మోడీ ఏం చేశారంటే మన భద్రతని బాగా కట్టుదిట్టం చేశారు. అయినా సరే ఇప్పుడు ఎలాగైనా సరే మోడీని గద్దె దించాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాడు. చూద్దాం ఎవరు గెలుస్తారో.